హాయ్ అండి, అందరికీ. అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఫ్రెండ్స్ కానీ చెప్తున్నారు వీడియోస్ నగవు సీరియస్గా వీడియోస్ తీస్తున్నారని. అలా ఏం లేదండి, సీరియస్. నేను ఉండేదే అట్లా కనిపిస్తూ ఉంటాను. ఇంకా షాప్లో కానీ ఎక్కువ వర్క్ ఉంటుంది. ఇంట్లో తొందరగా వర్క్ ఫినిష్ చేసుకుని షాప్కి వెళ్ళాలి అనేసి సీరియస్గా చేస్తూ ఉంటాను అంతే. ఎప్పుడు నవ్వేదే నేను. సీరియస్ అనేది కోపంగా అట్లా ఏమి ఉండదు. ఈరోజు ఇంకా 1-2 మా బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇంకా చూసినారుగా ఫస్ట్ వీడియోస్ అంతా మన ఛానల్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. బెడ్రూమ్లో హాల్లో అంతా క్లీన్ అయిపోయింది. 1 రూమ్ మట్టుకునే క్లీన్ చేయాలి. ఒంట్లో కొంచెం బాగలేక ఫీవర్ వచ్చింది, అందువలన క్లీన్ చేయలేదు. ఇంకా ఈరోజు 1 రూమ్ ఇవంతా క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ శుక్రవారం, శుక్రవారము అమ్మవారు పూజ చేసుకోవచ్చని ఇంకా 1 రూమ్ మట్టుకే బ్యాలెన్స్ ఉంది, అది క్లీన్ చేస్తాను. ఈరోజు కొన్ని టిప్స్ అనేది నాకు తెలిసినవి మీకు షేర్ చేసుకుంటాను. ఈరోజు చూసేద్దాము. స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మ్యాట్లు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లీన్ చేసేది ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టేస్తాను పొయ్యి మీద. వేడి నీళ్ళతో క్లీన్ చేసుకుంటే తొందరగా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ బ్రష్ చేయాల్సిన పనిలా ఏమీ లేకుండా వేడి నీళ్ళు అనేది పొయ్యి మీద పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి వేడి నీళ్ళకి వేస్తున్నాను. కొంచెం సరుపు వేసుకోవాలి. చాలా ఉంటే మనం ఎక్కువ వేసుకోవాలి. సరుపు వేసుకొని కొంచెం వంట సోడా వేసి దీంట్లోకి కొంచెం ఇది వేస్తున్నాను, కంఫర్ట్. ఇప్పుడు వానాకాలం కదా, అది కొంచెం ఆరిపోయినా కూడా స్మెల్ అనేది వస్తాయి. ఇంకా కంఫర్ట్ వేసుకునేసి వేడి నీళ్ళు వేసి ఇప్పుడు మ్యాట్లు అనేది వేసేద్దాం. బాగా కలుపుకోవాలి దీన్ని. ఈ సరుపులు అనేది బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉంటే లేకుండా చేతితో పెట్టుకున్నా మనం ఇలా ఏమిటో కలుపుకొని తర్వాత దాంట్లోకి మ్యాట్లు మొత్తము బాగా ఇలా నానబెట్టుకోవాలి. చేతితో ముట్టుకోవద్దు, ఎక్కువ వేడిగా ఉన్నాయి వేడి నీళ్ళు. అందువల్ల ఇలా కట్ ఏమన్నా తీసుకొని దాంతో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ప్రెస్ చేసుకొని బాగా ఒక 1/2 అవర్ 1 అవర్ పెట్టినా కూడా పర్వాలేదు. మనకి ఏమీ నొప్పి లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి, ఇంత మురికంతా వచ్చేస్తుందో క్లీన్ అయిపోతుంది. మనం మంచినీళ్ళలో బాగా ఒక 4-5 తూర్లు వేసుకొని తర్వాత ఎండబెట్టుకుంటే చాలు, నీట్గా ఎండిపోతాయి. మొత్తము ఇలా ఎండబెట్టుకుంటే మనకి మంచి స్మెల్ కూడా ఉంటుంది. కంఫర్ట్ వేస్తాం కాబట్టి బాగా స్మెల్ వస్తూ ఉంటాయి. ఒక వారం అయినా కూడా ఫ్రెష్గా అలాగే ఉంటుంది. ఇలా బట్టలంతా వేసేసినాము. వర్షం మటుకు మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది 5కే, ఈవినింగ్ వరకు అస్సలు ఈరోజు తగ్గదు అనుకున్నాను. చూడండి ఎలా వర్షం పడుతుందో. బట్టలు ఇంకా పైన మిద్ది పైన వేయలేదు, కిందనే బాల్కనీలో ఇలా వేసేస్తున్నాను. ఇంకా పేపర్లు అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా మొత్తం పాత్రలు తీసేసి ఇప్పుడు 1 రూమ్ లో జిడ్డంతా పోవడానికి నీట్గా ఒక టిప్ అనేది చూసేద్దాము. ఫస్ట్ టిప్ మ్యాట్లు ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేస్తాం కదా, ఇది 2వ టిప్. ఈ జిడ్డు అంతా పోవాలి నీట్ గా అంటే ఇప్పుడు ఒక టిప్ అనేది చూసేద్దాం. ఇది నేను 2004లో తీసుకునేది స్టాండ్. మా పెండ్లైన కొత్తలో ఎంత బాగుందో చూడండి, కొత్తగా ఉన్నట్లే ఉంది. ఫస్ట్ మన ఇంట్లో ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ పర్వాలేదు, అది వేసి కొంచెం సరుపు వేసుకొని వంట సోడా కొంచెము వేస్తున్నాను. వంట సోడా వేసుకొని పాత్రలు క్లీన్ చేస్తాం కదా, అది సోపు కొంచెం వేస్తున్నాను. ఈ సోపు కరగపెట్టేసి వాటర్ వేద్దాం. ఇప్పుడు ఇలా వేసుకునేసి మన ఇంట్లో ఇది స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, దాంట్లో దాంట్లో అయినా ఉంటే దాంట్లో వేసుకొని ఇలా స్ప్రే లాగా కొట్టుకుంటే మనకు మొత్తం గోళ్ళంతాను కొట్టేయాలి. స్టాండ్కి ఎక్కడ మనకి జిడ్డుగా జాస్తి ఉంటుందో అక్కడంతా స్ప్రే చేసేసి ఒక 1/2 అవర్ 1/4 అవర్ వదిలేసేయాలి. అలాగే వదిలేసి తర్వాత మనము వంట చేసేక ముందైనా సరే ఇట్లా గోళ్ళకంతాను స్ప్రే కొట్టేయాలి. చూడండి, ఇలా వేసుకునేసి బాగా కొట్టేసిన తర్వాత ఈ స్టాండ్ కూడా వేస్తాను. మొత్తం ఇక్కడ చూడండి ఇదంతాను వెళ్ళిపోయేలాగా బాగా స్ప్రే చేసుకోవాలి. చేసుకొని ఒక 1/2 అవర్ అలా వదిలేస్తే చూడండి ఎలా కారిపోయిందో, జిడ్డు ఉందో నీట్గా. ఇప్పుడు తుడిచి చూపిస్తాను. క్లాత్ తో నీట్గా వచ్చేస్తుంది. అసలు మనం ఎక్కువ బ్రష్ చేయాల్సిన అవసరం లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు చూద్దాము క్లాత్ ఎంత మురిగ్గా వచ్చేస్తుందో.
నీట్గా అంత నీట్గా అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. మేము ఇంట్లోకి వచ్చి ఒక 7 ఏళ్ళు అవుతుంది. ఎంత బాగా కిచెన్ అంతా నీట్గా ఉందో చూడండి. ఎక్కడ కూడా ఎక్కువ మురికి అనేదే లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి. వంట రూమ్ లో చుచ్చుబోయలు కూడా నీట్గా ఉన్నాయి. ఇల్లంతాను క్లీన్ అయిపోయా. ఇంకొక టిప్ అనేది చూద్దాము. ఈ సెల్ఫ్ల మీద వేస్తాం కదా మనము న్యూస్ పేపర్స్, అలా అవి చూద్దాము. ఇలా వేసుకుంటే కూడా మనము క్లీన్ చేసే వరకు కూడా ఎలా వేసినామో అలాగే ఉంటాయి నీట్గా. ఈ సంచి అనేది కట్ చేసేస్తున్నాను. ఈ సంచిని కట్ చేసి బీమ్ మూట్లు ఉన్నాయి మా ఇంట్లో. ఆ బీమ్ మూట్ల కిందకి ఇది వేస్తాను. ఇది వేస్తే మనకు స్టిఫ్నెస్ గా ఉంటుంది. నీళ్లు అవంతాను నిమ్మెక్కకన్నా బాగుంటది. కింద లాస్ట్ ఉంటారు కదా దానికి వేస్తున్నాను. 2 సైడ్ గమ్ టేప్ వస్తుంది కదా, ఆ గమ్ టేప్ ని ఇలా అంటించేసి సంచిని దానికి అతికిచ్చేస్తే అది ఊడిపోదు. నీట్ గా మనం ఎలా వేసింటామో అలాగే ఉంటుంది. చూడండి గోడకు కూడా ఇక్కడ మనకి బీమ్ సంచులు అనేది ఆనుకుంటే నెమ్మెక్కినట్లు అవుతాయి. ఇలా వేసుకునేస్తే బీమ్కి అనేది నెమ్మెక్కవు. ఇక్కడ బెంగళూరులో ఎక్కువ ఎండలు అనేది రాదు. మేము ఏరియాలో చెట్లు కూడా ఉన్నాయి. మా ఇంటికి ఎండ కూడా తక్కువగా తగులుతుంది. అలాంటప్పుడు వంట రూమ్లో మనం బీమ్ మూట్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి కానీ నెమ్మెక్కితే బీమ్ కూడా తడిగా ఉన్నట్లుంటుంది. బాగుంది అనేసి సంచులు ఇలా వేసుకొని ఎప్పుడు పెట్టుకుంటాను. ఏమీ కాదు. న్యూస్ పేపర్లు వచ్చేసి పైన స్టెప్ లో వేస్తున్నాను. దీనికి కూడాను 2 సైడ్ ఉండే గమ్ టేప్ వేసేస్తున్నాను. ఇలా వేసుకొని అతికించుకునేస్తే చాలును. ఇది వచ్చేసి ఇది బాక్సులు వస్తాయి కదా, ఆ బాక్స్ ని స్టెప్ పెట్టడానికి సాల్ట్, మిరప్పొడి అవంతాను పెట్టుకోవచ్చు అనేసి ఈ రట్టు నుండి ఆ రట్టుని కింద స్టెప్ లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు అది నేను జోడిసేస్తున్నాను. చూడండి ఇదంతాను ఇలా జోడ్చుకునేసినాను క్లీన్ చేసేసి. ఇప్పుడు సాయంకాలం అయిపోయింది. టీ పెట్టేసినాను. టీ తాగడానికి మొత్తం వర్క్ ఫినిష్ అయిపోయింది. మార్నింగ్ మేము కరెక్ట్ గా 10 గంటలకి స్టార్ట్ చేసినాము. ఈ వర్క్ ఫినిష్ అయ్యడానికి 6 అయిపోయింది. ఎక్కువ పని వంట రూమ్ లోనే ఉంటుంది. వేస్ట్ అవన్నీ తీసేయడము, జిడ్డు అవంతా ఎక్కువ ఉంటాయి కదా, అవన్నీ పోవడానికి టైం పడుతుంది. మార్నింగ్ టైం ఎక్కువ పడుతుంది వంట రూమ్ లో, అందుకే 6 అయిపోయింది ఈవినింగ్. తర్వాత టీ తాగేసి మేము షాప్ కి అనేది బయలుదేరి వెళ్తాము. షాప్ లో అక్కడ నితిన్ స్కూల్ కి తీసుకెళ్ళడానికి గిఫ్ట్లు కొనేదానికి వెళ్తాము. రాఖీ పండగకి లీవ్ ఇచ్చినారు. శుక్రవారము శనివారము లీవ్ ఇచ్చింటే ఇంకా ఆ రోజు రాఖీ పండగ అక్కడ అనేది రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టలేదనేసి సోమవారము ఆడపిల్లలకి అందరికి రాఖీ తీసుకోమండి, మీరు మగపిల్లలంతా గిఫ్ట్లు తీసుకోండి అని చెప్పినారంట మ్యామ్ వాళ్ళు. అందువలన గిఫ్ట్లు కొనేదానికి వెళ్ళండి. గిఫ్ట్లు అక్కడ గాజులు అలాంటివి కొనుక్కున్నాము పిల్లలకి అనుకుంటే మళ్ళా డౌట్ వచ్చా, ఒక్కొక్కరు ఒక్కొక్క సైజు ఉంటారు కదా, గాజులు కొనుక్కుంటే వేస్ట్ గా అయిపోతాయి వేసుకోకపోతే అనేసి ఇంకా మెయిన్ది ఒక కోను స్టిక్కర్ ప్యాకెట్ అనేది కొనుక్కుంటే ఇంకా కొనుక్కొని బిల్ చేపించుకొని బయలుదేరి ఇంటికి వచ్చేస్తుంది. షాప్ దగ్గరనే. మనం వచ్చేసి 5th క్రాస్ లో ఉంటే 1st క్రాస్ లో వచ్చేసి షాపులు గానే ఉంటాయి దగ్గరే మనకి. వర్షం చూడండి మార్నింగ్ స్టార్ట్ అయిండేది, ఈవినింగ్ అయినా 9 అవుతుంది షాప్కి వెళ్ళి వచ్చేలకు. అప్పటి నుంచి వర్షం వస్తానే ఉంది. నితిన్ నేను వస్తాను అని చెప్పినాడు. వర్షం వస్తానే గొడుగు పెట్టుకో అన్నాడు. చూడండి ఇంకా ఇంటికి అనేది వచ్చేస్తుంది 9 అయ్యా. ఇంకా ఇంటికి వచ్చి భోజనాలు చేసుకొని ప్యాకింగ్ చేస్తున్నాను. ప్యాక్ చేయడానికి ఇది కూడా తీసుకొని వచ్చింది అక్కడనే కవర్స్. ఇలా ప్యాక్ చేసి దీనిపైన బర్త్డే పార్టీనప్పుడు ఈ చెమ్కిల్డ్ కవర్లు అనేసి డిజైన్ది కలర్ తెచ్చింటే దాన్ని కూడా గోల్డ్ గా ఇలా అంటించేస్తున్నాను. దీనికి ఇంకా మార్నింగ్ చాక్లెట్లు అంటివ్వాలి. చాక్లెట్లు అనేది అక్కడ బేకరీ క్లోజ్ చేసేసింటే ఇంకా మార్నింగ్ కొనుకొచ్చి అంటిస్తామనేసి ఈ మట్టుకే ప్యాకింగ్ చేసేసి అయిపోయింది. ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ కి ఇలా గడిచింది మాది. ఓకే ప్యాక్ చేసి ఇంకా అలా పెట్టేస్తే 11:30 అయిపోయా మేము ప్యాకింగ్ చేసేందుకు. చూడండి ఇలా చేసేసినాను మొత్తము. నితిన్ హెల్ప్ చేసినాడు, మా కూతురు చేసింది. 16 మందికి కదా, అందువలన ఎక్కువ ప్యాకింగ్లు ఉండేది. చిన్న చిన్న ప్యాకింగ్లు కొంచెం పెద్ద సైజు అయినా తొందరగా చేసేయచ్చు, కానీ ఈ చిన్నవి అయితే ఎక్కువ టైం పడుతుంది. ప్యాక్ అయిపోయి ఇంకా పనుకునేసి. సరే ఫ్రెండ్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.